వెంకటేశ్వర స్వామివారి వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి నెలవై ఉన్నందువల్లే ఈ క్షేత్రంలో అంతులేని సంపద సమకూరుతోందని ప్రాచీన కాలం నుండి ఉన్న విశ్వాసం. స్థిర రూపిణి అయిన లక్ష్మిగాను, హుండీ ద్వారా వచ్చే సంపదను చరరూపిణి అయిన లక్ష్మిగాను భక్తులు భావిస్తారు. మొక్కులు చెల్లిస్తున్నప్పుడు నమస్కార పూర్వక ప్రదక్షిణ చేయాలి. నిటారుగా పెద్ద సంచి ఆకృతిలో ఏర్పాటు చేయబడిన తెల్లని కాన్వాసు వస్త్రంలో పెద్ద గంగాళాన్ని దింపి పైభాగంలో శంకు చక్రాలు, తిరునామాలు చిత్రించిన వస్త్రాన్ని తాళ్లతో కట్టి భక్తులు కానుకలు సమర్పించడానికి అనువుగా వేలాడదీస్తారు. భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి పడే ఈ గంగాళాన్ని కొప్పెర అని కూడా అంటారు. 18వ శతాబ్దం నుండి కొప్పెర వంశస్థులు స్వామివారికి హుండీని సమర్పించడం అనుచానంగా వస్తున్న ఆచారం. అందుకే శ్రీవారి హుండీ కొప్పెరగా పిలువబడుతోంది.